గైస్ వెల్కమ్ బ్యాక్ కావచ్చాను అమ్ములు ప్రిన్సెస్ ఛానల్ గైస్. ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2024 సెకండ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయింది. సో సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను A to Z అయితే వీడియోలో చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఎవరైతే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ విజిట్ చేశారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో ఫర్దర్గా అయితే నేను చాలా చెప్తాను. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా జాబ్కి ఎలా వెళ్ళాలి, మీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఓవరాల్గా. సో మీకు క్వశ్చన్ పేపర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా హెల్ప్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది మన ఛానల్ అనేది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరు చెక్ చేసుకునే ఉంటారు. సో డైరెక్ట్గా ఇక్కడైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. అడిగిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది క్లిక్ చేయగానే మీకైతే కనబడుతుంది. కింద అయితే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి 2 ఉంటాయి. సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేసేసేయండి, ఓకేనా. సో మీ ఇష్టం, అది సెల్ఫ్ రిపోర్ట్ చేసిన సెల్ఫ్ రిపోర్ట్ అందరు అడుగుతారు. ఇప్పుడు మాకు ఆ కాలేజ్ ఇష్టం లేదు, మేము వెళ్ళాలనుకోవట్లేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చా అని అంటారు. సో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా. సో అది నెక్స్ట్ థింగ్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే కూడా చెక్ చేసుకోండి. ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారు ఏంటి అని చెప్పి, ఏ రీజియన్లో ఎంత ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారని చెప్పి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ వైజ్ మీకైతే కనబడతాయి. ఎంబీఏకి ఎలా తీసుకున్నారు ఏంటి అని చెప్పి ఇక్కడ ఒక కాలేజ్ క్లిక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏ బ్రాంచో క్లిక్ చేసుకోండి, ఓకేనా. సో అలా క్లిక్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు, ఓకే. ఇక్కడ నేను ఏఎన్యూ క్లిక్ చేస్తున్నా, బ్రాంచ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే ఆ కాలేజ్లో ఎంత ర్యాంక్ వరకు తీసుకున్నారని చెప్పి ఇక్కడైతే కనబడుతుంది, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడైతే కనబడుతుంది ఏ ర్యాంక్ వరకు తీసుకున్నారు ఏంటి అని చెప్పి. సో ఇలా అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో ఇప్పుడు అందరూ ఏంటి అంటే ఇప్పుడు మాకు సీట్ అయితే అలాట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు, వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏం లేదు, మీకు వచ్చిన కాలేజ్లో మీకు ఎక్కడైతే వచ్చిందో ఆ కాలేజెస్లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి, ఓకేనా. మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఏ టైంలో రిపోర్ట్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ, ఓకేనా. ఇక్కడ డేట్ అయితే చూసుకోండి. సో డేట్ వచ్చి మీరు 21st వరకు అయితే మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. టిల్ 21st వరకు అయితే మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో మీకైతే టైం ఉంది 18, 19, 20, 21 4 days టైం ఉంది మీకు. 21st వరకు అయితే చేయొచ్చు. సో ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఉన్నా సరే 21st లోపు అయితే చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు అయితే అన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్స్ ప్లస్ మీ దగ్గర ఒరిజినల్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్, మీ ఓవరాల్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీ ప్లస్ మీ ఏమంటారు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీ ఆధార్ కార్డ్ కాపీ, ఓవరాల్గా సీట్ అలాట్మెంట్ ఆర్డరు ప్లస్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మీకు 2 డౌన్లోడ్ చేసుకొని ఆ రెండింటితో పాటు మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ మీకు ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే అవి ప్లస్ మీ క్యాస్ట్, ఇన్కమ్, ఓవరాల్గా అన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. అది మీకు ఆ కాలేజ్ ఓకే ఇంకా మేము వెళ్ళిపోతాం అనుకుంటేనే అన్నీ తీసుకొని వెళ్ళండి. మేము డైరెక్ట్గా మాకు ఈ కాలేజ్ కూడా నచ్చలేదు, ఇంక మేము మేనేజ్మెంట్ స్పాట్లో జాయిన్ అవుతా అంటే ఇంకా మీ ఇష్టం, ఓకేనా. సో ఇంకా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికైతే ఇది ప్రాసెస్, ఓకేనా. సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళేటప్పుడు అయితే మీకు ఒకటి చెప్తాను. అక్కడ మీకైతే ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో, యూనివర్సిటీలో సీట్ వచ్చినది కదా, ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఎవరికైతే స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓన్లీ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ అయితే కట్టించుకుంటారు. 5,500, 5,600, 6,000 లోపు ఉంటుంది. ఆ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కట్టించుకుంటారు. త్రూ మీకు డెబిట్ కార్డ్స్తోనే కట్టించుకుంటారు. సో డెబిట్ కార్డ్ తీసుకెళ్ళండి. మెయిన్ థింగ్ డెబిట్ కార్డ్ ఉంటే మీకు వర్క్ అనేది త్వరగా అవుతుంది, ఓకే. హ్యాండ్లో మనీ ఉండడం వల్ల త్వరగా అవ్వదు,
ఓకేనా. సో మీరు ఏ ఫీజులు కట్టాలన్నా సరే మీకు డెబిట్ కార్డ్ ఉండాలి, ఓకేనా. సో యూనివర్సిటీలో సీట్ వస్తే కానీ ఎవరికైతే సీట్ వచ్చిందో, ఎవరికైతే స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే కడతారు. ఎవరికైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదో వాళ్ళు ఫీజుతో పాటు ఈ ఎక్స్పెన్సెస్ కూడా కట్టాలి. మీరు ఫీజు మొత్తం కట్టలేము అనుకుంటే కానీ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ప్రిన్సిపల్తో మాట్లాడి సగం ఫీజు అయితే కడతామని చెప్పండి, ఒక 10 days తర్వాత మిగతా ఫీజు కడతామని చెప్పండి, ఓకేనా. అది ఎక్కడైనా సరే, అది ప్రైవేట్ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా సరే అదే చేయండి, ఓకేనా. సో ఇది ఒకటైతే చెప్పేసాను. ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే ఏ కాలేజ్ అలాట్ అవ్వలేదు, ఇంకా మా సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏ కాలేజ్ అలాట్ అవ్వలేదంటే అది ఇంకా మీ బ్యాడ్ లక్. ఎందుకంటే చాలామంది కూడా 2-3 కాలేజ్ పెట్టి వదిలేశారంట. 2-3 కాలేజ్ పెడితే ఎలాగ అవుతుంది, అది చాలా కష్టము. సో మినిమం ఫైనల్ కౌన్సిలింగ్ కాబట్టి మినిమం మీరు ఒక 10+ అయినా పెట్టాలి. మీకు వచ్చిన ర్యాంక్ అది యూనివర్సిటీస్తో పాటు ప్రైవేట్ కాలేజ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏ కాలేజ్ అలాట్ అవ్వలేదు కాబట్టి మీకు నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ అంటే మీరు ఇంకా డైరెక్ట్గా వెళ్తే మేనేజ్మెంట్లో అయినా జాయిన్ అవ్వాలి, లేదు అంటే స్పాట్లో అయినా మీరు జాయిన్ అవ్వాలి. సో మేనేజ్మెంట్కి కానీ స్పాట్కి కానీ ఏ స్కాలర్షిప్ అయితే రాదు, మీ ఓన్ డబ్బులు మీరే పే చేసుకోవాలి, ఓకేనా. మీ ఓన్ డబ్బులు మీరే పే చేసుకోవాలి, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చింది కదా. సో యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళందరికీ పెద్ద డౌట్ ఉండిపోయింది. ఏంటి అంటే మా హాస్టల్ ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. సో హాస్టల్ ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుంది, కానీ మీరు స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం మీ హాస్టల్ ఫీజు అనేది మీరే పే చేసుకోవాలి. ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ ఫస్ట్ సెమిస్టర్ వచ్చేలోపు కానీ మీకు కాలేజ్ ఫీజుతో పాటు మీకు హాస్టల్ ఫీజు అనేది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫండ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. స్టార్టింగ్ మీరు హాస్టల్లో ఉండాలి అంటే మీ డబ్బులు మీరే పే చేసుకోవాలి, ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఓవరాల్గా నెక్స్ట్ అనే దానికి. సో నాకు తెలిసి మోస్ట్లీ అందరికి కూడా నచ్చిన కాలేజెస్ వచ్చినాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, రిలీజ్ అవ్వగానే షార్ట్ వీడియో అయితే పెట్టాను. సో ఇందాకే వచ్చాను ఆఫీస్ నుంచి, కొంచెం అలాగా ఫ్రెష్ అయ్యి ఇంకా మీకు వీడియో అయితే స్టార్ట్ చేశాను, ఓకేనా. సో ఇది వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో మీరు కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియోస్, మీకు ఎక్కడెక్కడ వచ్చిందో కూడా నాకు కింద కమెంట్ చేయండి. అలాగే నేను లైవ్లోకి వస్తాను ఇప్పుడు, లైవ్లోకి నైట్ నేను 9-9:30 లోపు అయితే లైవ్లోకి అయితే వస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న లైవ్కి రండి. ఇప్పుడైతే నాకు ANU యూనివర్సిటీకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 19th నుంచి 18th నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళకి నేను పేపర్స్ అప్లోడ్ చేయాలి. సో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసి రేపు ఎగ్జామ్ వీడియో అప్లోడ్ చేసి నేనైతే మళ్ళీ వస్తాను, ఓకేనా. రేపు అంటే మోడల్ పేపర్ ఎలా ఉంటుందని చెప్పి, ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయని చెప్పి అప్లోడ్ చేయమన్నారు. అప్లోడ్ చేసేసి నేను లైవ్లోకి అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. మీకు ఆల్ ద బెస్ట్. మీ అనుకున్న కాలేజ్లో రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.